నమస్కారం శంకరయ్య గారు. నమస్కారం శంకరయ్య గారు. గట్టిగా. एक टाइम खाया योगी, 2 टाइम खाया भोगी, 3 टाइम खाया रोगी. ఓకే ఓకే. అంటే 3 పూటలు తినొద్దా అండి శంకరయ్య గారు? 3 పూటలు తిన్నవాడు రోగి, 2 పూటలు తిన్నవాడు భోగి అంటే సంసారి, 1 పూట తిన్నవాడు యోగి యోగి అంటే సన్యాసి. సాధు సన్యాసి వీళ్ళంతా 1 పూట తింటారు. యోగులో 1 పూట తింటే మళ్ళీ వాళ్ళకి నీరసం అట్లాంటిది రాదా? రాదు. వాళ్ళు 1 దినం రాదు కదా, ఎల్లకాలం అంతే. మళ్ళా ప్రసాదము అది ఇది అన్న కానీ తినరాళ్ళు. ఆ ప్రసాదం కూడా అన్నం తినక ముందు తెచ్చింది అంటారు. కాగితం ఇస్తారు, కట్టింది ఇంటికాడ తింటా అంటారు. కానీ గడి తినరు. ఇంత ప్రసాదం తింటే మళ్ళీ దాన్ని అంటే నీళ్ళు తాగాలి. మరి వాళ్ళు ఏం తినకుండానే మరి అన్ని సంవత్సరాలు ఒక్కొక్క యోగి 200-300 సంవత్సరాలు కూడా రాదు. ఏం రాదు వాళ్ళకు. అంటే ఎక్కువ పూటలు తిన్న వాళ్ళే తొందరగా ఆయుష్ అయిపోతుంది వాళ్ళకి. ఆయుష్ కాదయ్యా, రోగి. తింటేం కాయా రోగి అంటే రోగాలు వస్తాయి. దవాఖాన అడ్రస్ వాళ్ళకి కావాలి, అజీర్తి అవన్నీ వస్తుంటాయి. ఇక దవాఖాన కావాలి వాళ్ళకు. లేదు ఇప్పుడు మా నాన్నగారు కంపౌండర్ శంకరయ్య గారు, ఆయన ఇంటర్వ్యూ ఇప్పుడు మనం తీసుకుంటున్నాము. ఆయన మనతో ఉన్నారు, మంచి మంచి విషయాలు మనకు చెప్తారు. ఒకసారి విందాం. శంకరయ్య గారు, ఇప్పుడు మీరు పుట్టింది పెరిగింది మొత్తం చార్మినార్ దగ్గరనే, అంటే ఏదైతే చార్మినార్ ఉందో దాని దగ్గరలోనే మీ ఇల్లు, మీ పెంపకం, మీరు పెరిగింది అక్కడే, తిరిగింది చార్మినార్ పైన కూడా ఆటలు ఆడిండ్రు, అవన్నీ ఉన్నాయి. అవి ఎట్లా ఉన్నాయి ఒకసారి మా వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడు. 1965 అప్పుడు స్కూల్ పీరియడ్. గట్టిగా చెప్పండి కొంచెం. 1965 అప్పుడు హైదరాబాద్ చార్మినార్ దగ్గర ఉర్దూ షరీఫ్ హై స్కూల్లో చదివినాము. సాలార్జంగ్ మ్యూజియంలో దగ్గర మా స్కూల్ ఉండే. హై స్కూల్ ఉర్దూ షరీఫ్ హై స్కూల్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. 1965 నేను పుట్టిన తేదీ. 1920లో మీరు చార్మినార్ దగ్గరనే మరి పుట్టి పెరిగిండ్రు, మీరు పెంపకం అక్కడ అయింది. చార్మినార్ దగ్గర మీరు ఎట్లాంటి ఆటలు ఆడేవాళ్ళు? అక్కడ ఏమన్నా పోటీలు అట్లాంటివి అప్పట్లో నిర్వహించేటోళ్ళ? చార్మినార్ దగ్గరనే మా స్కూల్ ఉండే. గట్టిగా చార్మినార్ దగ్గరనే మా స్కూల్ ఉండే. ఆ స్కూల్ ఇంట్లో వల్ల చార్మినార్ మీదకి ఎక్కి దిగుతుంటుంది. అన్నానికి దిగినప్పుడల్లా చార్మినార్ మీదకి పోయి ఆడుకుంటుంటుంది. అన్నం తిన్నాక కూడా మళ్ళీ పోయి చార్మినార్ మీద ఆడుకుంటుంది. అప్పుడు చార్మినార్కి టికెట్ లేకుండేనా? అప్పుడు టికెట్ లేకుండే మా పీరియడ్లో. మేము ఒక్కరమే కాదు, నాలాంటి చదువుకునే పిల్లలు 20 మంది ఎక్కి దిగుతుంటుంది. రోజు ఎక్కి దిగి మా కాళ్ళు ఇప్పటికి కూడా గట్టిగా ఉన్నాయి. ఎంత అంటే ఉరికినా కానీ మేము అలసిపోము.
ఆరోగ్యమే మహాభాగ్యం అనేది అక్కడి నుంచి మాకు గట్టిపడ్డది. అప్పటి నుంచి స్టార్ట్ అయింది మహాభాగ్యం అని. చార్మినార్ పైన ఎక్కి దిగి వాళ్ళ గట్టిగా కాళ్ళు ఉన్నాయి. 20 మంది 25 మంది స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్తోని చార్మినార్ పైన ఆడుకున్నట్టు శంకరయ్య గారు తెలిపారు. శంకరయ్య గారు, మరి అక్కడ ఎట్లాంటి పోటీలు జరిగేవి? అప్పుడు కుస్తీల పోటీలు జరిగేవి. అర్జున్ పహల్వాన్, కృష్ణ పహల్వాన్, దారా సింగ్ పహల్వాన్, వీళ్ళందరంతా మేము కసరత్ చేసి వాళ్ళతో కుస్తీలు నేర్పి మళ్ళీ మా శిష్యులకు నేర్పినామన్నాం. ఆ విధంగా అప్పుడు మేము కుస్తీలు నేర్పినందుకు ఇప్పటి వరకు కూడా మా ఆరోగ్యము చెక్కు చెదరలేదు. 65-70 సంవత్సరాలు వచ్చినాయని శంకరయ్య గారు ఆరోగ్యం చెక్కు చెదరలేదని ఇప్పటికీ గట్టిగా చెప్తున్నారు. అప్పట్లో కుస్తీలు అవన్నీ చేసి ఇప్పుడు ఆరోగ్యం మంచిగా పెట్టుకుంటున్నారు. శంకరయ్య గారు ఆయన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, అసలు మధ్యాహ్నం 1 గంటకు తింటే ఎప్పుడో మళ్ళీ సాయంత్రం ఒకసారి తింటారు. ఆ విషయాలు కనుక్కున్నాం. పొద్దున్న ఏం తింటారు చెప్పాలి? రోజుకు 2 పూటలే భోజనము. గట్టిగా తర్వాత అంటే మధ్యాహ్నం ఎప్పుడు తింటారు మీరు? నాస్తా కానీ ఏమైనా చేస్తారా మధ్యాహ్నం? మధ్యాహ్నం 12 గంటలకే ఒకసారి, మళ్ళా రాత్రికి ఒకసారి. పొద్దున్న ఉపాసనే. పొద్దున్న నుంచి ఏం తినరు అసలు? తినము, ఖాళీ నీళ్ళు చేస్తాం. ధూపు అయితే అది కూడా అధికమైన ధూపు అయినప్పుడే ఆ నీళ్లు కూడా అంతే. అయితే కుస్తీ పోటీలు అంటున్నారు మీరు. కుస్తీలో ఒక 4-5 దావులు చెప్తారా పేర్లు? ధోబి పచాడ్ అంటే మంచిగా మళ్ళా లేవడన్నమాట పడ్డంత. అన్నిటికన్నా పెద్ద దావు అది ధోబి పచాడ్. మంచి మళ్ళా లేవాడు. అడంగ్, బిడంగ్, సడంగ్, ఇట్లా రకరకాల పచాళ్ళు ఉంటుండే. ఇవన్నీ గావ్ పెన్సిల్ అంటారు దాన్ని. గారు ధోబి పచాడు ఈ దంగుల అంటే వాళ్ళు అప్పుడు కుర్చీలో ఎట్లాంటివి ఉంటాయి? ధోబి పచాడు అంటే బట్టలాగా ఒక మనిషిని లేపి పడేయడం, అట్లాంటి దావులు ఉంటుండే. అడంగు, పిడంగు, తడంగు అని చెప్పేసి రకరకాల దావు పెన్సిల్ ఉంటుండే అని శంకరయ్య గారు చెప్తున్నారు. శంకరయ్య గారు మనకి ఈ విషయాలన్నీ చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. చిన్నవారి కన్నెత్తి నా యొక్క ఆశీర్వాదాలు.